హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మిల్కీస్ మజా. నేను మీ శ్వేత. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ముందుగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే మాకు ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్, పక్కనే ఉన్న చిన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. ఇంత బిజీగా ఉన్నా కూడా నాకు కుదిరినప్పుడు నేను షూట్ చేసి వ్లాగ్స్ అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఇలా మా వ్లాగ్స్ని సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరికి మేము రుణపడి ఉంటాము. మీ మోటివేషన్ మాకు చాలా అవసరం. సో ఖచ్చితంగా ప్లీజ్ సపోర్ట్ అస్ ఫ్రెండ్. సో ఇంకేంటంటే ఇక్కడ చాలా లేట్ నైట్ వీడియో అనే చెప్పగలను. టైం కూడా చూసే ఉంటారు. టైం చూసిన వాళ్ళు మెన్షన్ చేయండి కామెంట్లో. ఇంత లేట్ నైట్లో ఒక వ్లాగ్ అయితే షూట్ చేస్తున్నాము. సో అప్పుడు కూడా బాగాలేనేంటా అన్నట్టు ఫీల్ అవుతుంది. కానీ వ్లాగ్లో బాగా కనిపిస్తున్నానా లేదా, నా ముఖం ఎలా ఉంది ఏంటి అన్నది అక్కడ కామెంట్ చేసి మాట్లాడాను. అక్కడున్న పిల్లలు ఆల్మోస్ట్ ఎక్కువ కన్నడనే మాట్లాడతారు కాబట్టి వాయిస్ అంతా కన్నడలో ఉంది. కన్నడ వ్లాగ్ అప్లోడ్ చేసినప్పటికీ ఖచ్చితంగా నేను న్యాచురల్గా ఎడిట్ అస్సలు చేయకుండా చాలా క్యాజువల్గా వేయాలనుకుంటున్నాను. ఇక్కడ తెలుగు వ్లాగ్స్ కాబట్టి వాయిస్ ఓవర్ ఇవ్వక తప్పట్లేదనమాట. సో ఇంకేంటంటే తినిన తర్వాత టైమే చూసారు, ఇంకా తినడం ఏంటి, పడుకోనే టైం అనమాట. ఈ టైంలో మేము ఒక ఆల్మోస్ట్ డెకరేషన్ చూసిన వెంటనే చూసిన వెంటనే స్టార్టింగ్లో వచ్చిన కొన్ని పిక్స్ చూసిన వెంటనే సో తెలిసిపోయి ఉంటుంది ఇది బర్త్డే కోసం డెకరేట్ చేస్తున్న లాగు అని చెప్పేసి. సో ఈ బొమ్మ మధ్యలో నా ఫేస్ అంత చిన్నగా కనపడుతుంది కదా అన్నట్టు ఫీల్ వచ్చింది నాకు. సో ఫ్రెండ్స్, ఇంకా బెలూన్స్ అయితే ఆల్మోస్ట్ అన్నీ ఎయిర్ నింపేసి పెట్టేశాము. ఇక్కడ కూర్చొని అమ్మాయి అయితే ట్యాగ్ చేస్తూనే ఉంది. చాలా కష్టపడి డెకరేట్ చేసింది ఈ వైట్ కలర్ టాప్ వేసుకున్న అమ్మాయి. ఆమె కష్టానికి ప్రతిఫలం దొరికింది అన్నట్టే అనిపించింది. ఎండ్ వరకు చూస్తే మీకు కూడా తెలుస్తుంది. ఈ కష్టానికి సపోర్టెడ్ క్యూటీ తప్పించి ఇంకెవ్వరు సపోర్ట్ చేయలేదు. ఫినిషింగ్ టచ్లో వచ్చి పక్కన నిల్చున్న అమ్మాయి అయితే సపోర్ట్ చేసినట్టు అనిపిస్తుంది, చేయట్లేదు అక్కడ. సో వాళ్ళు బెలూన్స్ ఎయిర్ నింపుతున్నప్పుడు అయితే మిల్కి 2 బెలూన్స్ పగలగొట్టింది అనమాట. అందుకు చాలా బొంగమూత పెట్టుకొని అక్కడ అలిగింటే నేను జస్ట్ ఇది ఇచ్చేసి ప్రపోజ్ చేశాను. ఇంకా ఫుల్ ఇంప్రెస్ అయిపోయి ఇంకా అసలు హ్యాపీనెస్కి పద్దు లేకుండా ఆడుతుందంటే నమ్మండి. యాక్చువల్లీ ఇక్కడున్న వీళ్ళెవరు, ఇక్కడ బర్త్డే సెలబ్రేషన్ చేస్తున్నారని తెలిసి ఇక్కడ ఆల్మోస్ట్ 5-6 మెంబర్స్ ఉన్నారు. వాళ్ళల్లో ఎవరిది బర్త్డే, ఎందుకు ఇంత డెకరేట్ చేస్తున్నారు, అయినా మన ఇంట్లో ఎందుకు చేస్తున్నారు, ఇవన్నిటికీ క్లారిటీ కావాలి. సో మీకు కూడా డౌట్స్ వస్తున్నాయనేది నాకు అనిపిస్తుంది. సో ఖచ్చితంగా నేను ఫస్టే క్లారిటీ అయితే ఇచ్చేస్తాను అనమాట. ఇక్కడ వచ్చేసి వీళ్ళిద్దరూ మిల్కీ తరపున నాకు క్యూటీకి బాగా బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోయారు. అందులోనూ ఇప్పుడు ఇక్కడ బర్త్డే సెలబ్రేషన్ చేసుకుంటున్న ఆ అమ్మాయి అయితే చాలా ఎక్కువనే చెప్తాను కంపేర్ టు ఇంకా 2 మెంబర్స్కి. సో ఈ బాండింగ్ ఎక్కడ వచ్చిందంటే మా ఇంటికి దగ్గరలో వినాయక చవితి సెలబ్రేషన్ చేసినప్పుడు, అంటే నిమజ్జనం చేసినప్పుడు మిల్కీ బయట బాగా డాన్స్ ఆడుతూ నిమజ్జనం జరుగుతాయన్నమాట. ఇక్కడ ఆల్మోస్ట్ 101 వినాయకులు ఎలంక మొత్తానికి కలిపి ఒక్కటేసారి నిమజ్జనం చేస్తారు. ఆ రోజు మెయిన్ రోడ్డుకి వెళ్తాం అందరు చూడడానికి. అక్కడ ఒక్కొక్క వినాయకుడు వచ్చినప్పుడల్లా మిల్కీ అక్కడ ఆన్ రోడ్లో చేస్తున్న డ్యాన్స్కి
ఇక్కడున్న ఈ అమ్మాయిల్లో ఇద్దరు ఆ రోజు అక్కడ టెంప్ట్ అయిపోయారనే చెప్పారనమాట. అంత ఇంప్రెస్ అయిపోయారనమాట మిల్కీ డ్యాన్స్కి వాళ్ళు. అప్పుడు అక్కడ సడన్గా ఇంకా దాన్ని ఎక్కువ ఫ్రెండ్షిప్ చేసుకొని ముద్దులాడి చాలా ఏదేదో చేసేసి, అలాగే నేను ఇంకా టైం అవుతుంది అని ఇంటికి వచ్చేస్తూ ఉంటే, అక్క మేము ఇంకా కొంతసేపు ఉంటాము, అమ్మాయిని వదిలేసి వెళ్ళు అని. ఇప్పుడు ఇక్కడ బర్త్డే జరుపుకుంటున్న అమ్మాయి, సో ఈ అమ్మాయి అనమాట. సో ఆ అమ్మాయి కాంటాక్ట్ నెంబర్ తీసుకుంది. సో కాంటాక్ట్ నెంబర్ తీసుకున్న తర్వాత తెలిసింది ఆ అమ్మాయి ఉన్నది మన ఇంటికి చాలా 2 to 3 minutes డిస్టెన్స్లో ఉన్న పీజీలో అని. ఇంకొకటి ఏంటంటే మా నేటివ్కి చాలా పక్కనూరు అమ్మాయి. అది ఇంకా విచిత్రం. ఇలా కోఇన్సిడెంట్గా జరిగిన ఈ ఫ్రెండ్షిప్ చాలా పెద్దగా బాండింగ్ బలపడి అది ఇంతటి వరకు తీసుకొచ్చింది. మా ఇంట్లో తన బర్త్డేని ఇంత గ్రాండ్గా సెలబ్రేషన్ చేసే అంతలాగా. సో ఆ అమ్మాయి రూమ్మేట్స్ అనమాట వీళ్ళిద్దరు. అక్కడ పైన హ్యాట్ పెట్టుకున్న అమ్మాయి దిశ, ఈ అమ్మాయి ప్రియా. సో చాలా బెస్ట్ ఫ్రెండ్సే, సింగిల్ రూమ్మేట్స్ అందరూ పీజీలో. సో వాళ్ళు ఆ అమ్మాయికి సర్ప్రైజ్ లాగా ఇచ్చి, ఇంకా పీజీలో ఇంతంత డెకరేషన్ చేసి సెలబ్రేషన్ చేసే ఆప్షన్ ఉండదు కదా, అందుకోసం మన ఇంట్లో ఇలా ఆ అమ్మాయి బర్త్డే స్పెషల్ని, ఇది March 21st అనమాట ఇది. సో అందరూ లేట్గా ఆ అమ్మాయికి మరొకసారి బర్త్డే విషెస్ని అయితే ఖచ్చితంగా కామెంట్లో తెలపండి. ప్రతి కామెంట్ ఆ అమ్మాయిని చదువుకోమని నేను చెప్తా, ఓకేనా? సో ఇప్పుడైతే ఇంకా బర్త్డే సెలబ్రేషన్ చేస్తున్నాం. మనం కూడా అమ్మాయితో వెళ్ళి కేక్ కట్ చేసేద్దాం రండి. ఒక మనసుకు నేడే పుట్టిన రోజు, అహో తన పల్లవి పాడే చల్లని రోజు, ఇదే ఇదే కుహు స్వరాల కానుక, మరో వసంత గీతిక జనించు రోజు. ఒక మనసుకు నేడే పుట్టిన రోజు, తన పల్లవి పాడే చల్లని రోజు. పలుకు తెలియనిది, మాటున ఉండే మూగమది, కమ్మని తలపుల కావ్యమయ్యే కవితలు రాసే మౌనమది. రాగల రోజుల ఊహలకి స్వాగతమిచ్చే రాగమది, శృతిలయలరగని ఊపిరికి స్వరములు కూర్చే గానమది. ఋతువుల రంగులు మార్చేది, కల్పన కలిగిన మది భావం, బ్రతుకును పాటగా మలిచేది, మనసున కదిలిన మృదునాదం. కలవని దిక్కులు కలిపేది, నింగిని నేలకి దింపేది, తనే కదా మారది, క్షణాలకే సారది మనస్సనేది. ఫైనల్గా స్వాతిక్ అయితే వన్స్ అగైన్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే బంగారు తల్లి. నేను దాన్ని అలానే పిలుస్తాను కాబట్టి ఇక్కడ కూడా విషెస్ అలానే చేస్తున్నాను. ఫైనలీ సో బర్త్డే అయితే తనకి చాలా మెమొరబుల్గా అనిపించిందంట, చాలా హ్యాపీగా ఫీల్ అయింది. మేము కూడా చాలా ధామ్ధూమ్గా అయితే సెలబ్రేషన్ చేసామనిపించింది. మీకు ఎలా అనిపించింది అన్నది అయితే కామెంట్ చేయండి. దాన్ని విష్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇంకా అలా లేట్ నైట్లో అందులోనూ వితౌట్ పవర్, జస్ట్ అక్కడ మేము డెకరేషన్ బెలూను వైట్ గోల్డ్ కాంబినేషన్స్తో లైటింగ్ ఇడ్సి డెకరేషన్ చేసాం కదా, ఆ లైటింగ్ వెలుగులోనే ఎవ్రీథింగ్ షూట్ చేసుకుంటున్నాం అనమాట. చాలా బాగా అయితే వస్తుంది వీడియో. ఇంకా ఆ పిల్లలు బర్త్డే కేక్ అంతా కట్ చేయించిన తర్వాత కూడా తనకు ఒక మెమొరబుల్ గిఫ్ట్ అయితే ఇచ్చారు. ఇక్కడ బ్యాడ్ థింగ్ ఏంటంటే ఈ మంతే ఈ అమ్మాయి ఈ పీజీలో లాస్ట్ అనమాట. తను పర్సనల్లీ లైఫ్ గురించి చెప్పాలి అంటే, సో తను MSc B.Ed డబుల్ గ్రాడ్యుయేటెడ్ స్టూడెంట్ కాబట్టి
తన నెగిటివ్లో ఒక కాలేజ్లో లెక్చరర్గా జాబ్ దొరుకుతుంది అనే హోప్స్, అలాగే దొరికింది అన్నట్టే చెప్పింది అనమాట. సో జూన్ ఇంకా జాయినింగ్ డేట్ ఇచ్చారు కాబట్టి సో ఇంక ఈ మంత్ ఇక్కడ పీజీని వెకేట్ చేసేసి ఊరికి వెళ్ళి ఒక 1 month 2 month లైఫ్ని ఎంజాయ్ చేసేసి మళ్ళీ క్యారీ ఫార్వర్డ్ చేస్తుందంట. సో అందుకోసం మా ఇంట్లో చాలా హ్యాపీగా ఫీల్ అయింది. దట్టు మా ఫ్యామిలీ మెంబర్స్తో బాగా కలిసిపోతూ ఉందన్నమాట. ఇంకా ఈ ఫ్రెండ్స్ ఇచ్చిన అన్బాక్సింగ్ వీడియోనైతే విత్ ఫోటో ఫ్రేమ్స్ చేసి ఇచ్చారు. అప్పుడప్పుడు క్యాప్చర్ చేసిన ఫొటోస్ తనకి చాలా మెమొరబుల్ అనిపించింది. అందులో బెస్ట్ పిక్స్ అని నేను కూడా చెప్తాను. సో వన్స్ అగైన్ తనకి హ్యాపీ బర్త్డే విషెస్ చేయండి. మా లాగ్ మీకు ఎలా అనిపించింది అన్నది అయితే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ వాచింగ్ మిల్కీస్ మజా. నెక్స్ట్ లాగ్లో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా.